వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చారండి. ఇద్దరు కూడా ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందనమాట. మరి ఈ రోజు నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి నిధుల విడుదలకైతే ముహూర్తం ఖరారు చేయడం జరిగిందనమాట. మరి ఖచ్చితంగా ఈ పనులు కనుక మీరు చేసుకుంటే తల్లికి వందనం అందరికంటే ముందుగానే మీకు జమ కావడం జరుగుతుంది. అలాగే ఫైనల్ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి ఎలాంటి అర్హతలు ఉంటే ఈసారి తల్లి వందనం డబ్బులు అకౌంట్లో పడతాయి అన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి. ప్రభుత్వం ఈసారి తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి మరి కొన్ని రకాల సవరణలు చేయడం అయితే జరిగిందన్నమాట. కొత్త అర్హతలు తీసుకురావడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రభుత్వ పథకం యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందన పథకం ద్వారా ఏపీలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మరి చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మరి ఎన్నికల హామీలో చెప్పినట్టుగానే గత 2 సంవత్సరాల నుంచి కూడా తల్లికి వందనం డబ్బులు అయితే పిల్లల యొక్క ఖాతాల్లోకి, తల్లి యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున జమ అయితే చేస్తూ వస్తున్నారనమాట. అయితే 2026-2027 సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లి వందనం పథకం అర్హుల జాబితాలో కొన్ని మార్పులు, అదేవిధంగా కొన్ని సవరణలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. నిజంగా స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి, ప్రతి పేద విద్యార్థి కూడా మరి డబ్బుల వల్ల కూడా ఎక్కడ చదువు అనేది మిస్ అవ్వకోకుండా, చదువుకు దూరం అవ్వకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తీసుకోవడం అయితే జరిగిందండి. ఇవాళ పిల్లలే రేపు రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క తల్లి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ యొక్క తల్లి వందనం పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి అదేవిధంగా ప్రతి తండ్రి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కనుక కొన్ని రకాల అర్హత ప్రమాణాలు అనేవి కలిగి ఉండాలండి. ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా వారి యొక్క ఖాతాలోనే వేయడం జరుగుతుందని డబ్బులు. అంటే తల్లి యొక్క ఖాతాలో కాకుండా నేరుగా పిల్లల ఖాతాలోకి డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయి 2 నెలలు అయితే గడుస్తుందండి. చాలామంది తల్లిదండ్రులు అయితే ఎంతో ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే ప్రైవేటు స్కూళ్ళలో చదివించే పిల్లల యొక్క తల్లిదండ్రులు స్కూల్స్కి ఫీజులు అనేవి పే చేయాలి కాబట్టి ఈ డబ్బులు అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ఎట్టకేలకు దీనికి సంబంధించి డబ్బులు విడుదలపైన కీలక అప్డేట్స్ రావడం అయితే జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు 13,000 రూపాయల డబ్బులతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతోటి విద్యామిత్ర అనే కిట్ను కూడా అందజేయడం జరుగుతుందండి. ఈ కిట్లో మనం చూసుకుంటే విద్యార్థులకు 2 జతల ఆ యూనిఫాము, అలాగే షూ, సాక్స్లు, టై, బెల్టు, దీంతో పాటుగా చదువుకి కావాల్సినటువంటి బుక్స్, స్కూల్ బ్యాగ్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎక్కడ తల్లిదండ్రులకు ఈ యొక్క బుక్స్ కొనే భారం మీద పడకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క విద్యార్థి మిత్ర కిట్ పేరుతోటి ఈ పథకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ పథకం ద్వారా చాలామంది విద్యార్థులు ఎంతో ఆనందంగా విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విద్యార్థి మిత్ర కిట్ కూడా ఇంతవరకు కూడా సప్లై చేయలేదండి. ఆల్రెడీ మనకి స్కూల్ స్టార్ట్ అయిపోయి 2 months అవుతుంది. ఆల్రెడీ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి బుక్స్ కోసం అదేవిధంగా ఈ విద్యార్థి మిత్ర కిట్ అనేది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి పిల్లలు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారండి. డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి. అయితే తల్లికి వందనం అదేవిధంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం డేట్ అయితే ఇచ్చేసిందనమాట. మనకి జూలై నెలలోనే ఈ యొక్క పథకం అనేది ప్రారంభం కాబోతుందన్నమాట. జూలై 24వ తారీఖు లోపు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయండి. అంటే ఈ నెల 22 లేదా 23 ఈ తారీఖుల్లో 22, 23, 24 ఈ 3 తారీఖుల్లోగా డబ్బులు అనేవి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే 22, 23, 24 ఈ 3 తారీఖుల్లో ప్రభుత్వం స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయమని చెప్పేసి చెప్పిందనమాట. పేరెంట్స్ మీటింగ్ జరిగే రోజునే ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలి అని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనమాట.
అదేవిధంగా అదే రోజున విద్యార్థి మిత్ర కిట్‌ను కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. మరి ఈలోగా ఆహ్, కొన్ని సవరణలు చేసుకొని సిద్ధంగా ఉండాలండి. తల్లి వందనం పథకానికి అప్లై చేయాలి అనుకున్న విద్యార్థి వారి యొక్క ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కొన్ని రకాల మార్పులనైతే చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటో ఒకసారి చూసుకుందాము. దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే విద్యార్థి ఖచ్చితంగా 75% పైన హాజరు అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా విద్యార్థి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. పిల్లల యొక్క ఆధార్ కార్డు అప్డేటెడ్‌గా ఉండాలన్నమాట. దీంతో పాటుగా తల్లి యొక్క ఆధార్ కూడా అప్డేటెడ్‌గా ఉండాలండి. ఆధార్ కార్డుతో పాటు తల్లి ఆ పిల్లవాడు రేషన్ కార్డులో కూడా నమోదే ఉండాలి. రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలండి. పిల్లవాడు కూడా రేషన్ కార్డులో భాగం కాబట్టి పిల్లవాడు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఈ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలంటే వేలిముద్రల ఆధారంగా కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ రేషన్ దుకాణాల వద్దకు మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి వేలిముద్రల ఆధారంగా కేవైసీని కంప్లీట్ చేయించండి. దీంతో పాటుగా తల్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంకు ఖాతా, దీంతో పాటు పాన్ కార్డు ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. బ్యాంకు ఖాతాకి పాన్ కార్డ్‌ని అదేవిధంగా ఆధార్ కార్డ్‌ని లింకప్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఆధార్ సీడింగ్‌తో పాటు ఎన్‌పీసీఐ లింకింగ్ సీడింగ్ కూడా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది ఉంటేనే మరి గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే నేరుగా వచ్చి మీ ఖాతాలో జమ అవ్వడం అయితే జరుగుతుంది. చాలామందికి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది ఇన్‌యాక్టివ్ అయిపోవడం వల్ల వీళ్ళకి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులనేవి ఖాతాలోకి జమ కాకపోవడం కూడా జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. దీంతో పాటుగా సిస్టర్ వెరిఫికేషన్‌ని పరిగణలోకి తీసుకుంటారండి. దీంట్లో ముఖ్యంగా మొదటగా చూసుకుంటే 300 యూనిట్ల కన్నా కరెంట్ అనేది ఎక్కువ రాకూడదు. దీంతో పాటుగా మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండకూడదు. అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదనమాట. దీంతో పాటు ఎవరికీ కూడా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు. దీంతో పాటు మీరు 4 వీలర్ అనేది కలిగి ఉండకూడదండి. దీంతో పాటుగా పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం అనేది ఉండకూడదు. దీంతో పాటు ఎవరైతే ఈ యొక్క తల్లి వందనం పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కారు అనేది కలిగి ఉండకూడదనమాట. దీనికి మినహాయింపుగా ఆటో, ట్రాక్టరు అలాంటి పబ్లిక్ వెహికల్స్‌కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మరి సొంతంగా మీరు కారు గనుక కలిగి ఉన్నా గానీ ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 4 వీలర్ ఉన్న వారికి రేషన్ కార్డే తీసేస్తున్నారండి. రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా చేసుకుని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే మీకు ఏ పథకమైనా కూడా రావడం అయితే జరుగుతుంది. తల్లికి వందనం డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందండి. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఈసారి 2 విడతల్లో డబ్బులు వేస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకసారి కాకుండా 2 విడతలుగా వేస్తారంట. 2 సార్లు ప్రభుత్వం డబ్బులు వేయడం అయితే జరుగుతుందండి. ఇందులో మొదటిగా ఈ నెల 22న కానీ 24న కానీ తొలి విడత డబ్బులను వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ కూడా ఆగస్టు నెలలో డబ్బులు వేసే అవకాశం ఉంది. రెండో విడత ఎందుకంటే తొలి విడత విడుదలైన తర్వాత చాలామందికి డబ్బులు అనేవి పడవు. ఈ గ్రీవెన్స్ అనేవి పెట్టుకుంటే కనుక రెండో విడతలో మొదటి విడతలో ఎవరికి డబ్బులు రాలేదో వారికి రెండో విడతలో డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే కొత్తగా 1వ తరగతిలో చేరినటువంటి పిల్లలు ఉన్నారో వారికి, అలాగే 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు కూడా ఈ రెండో విడతలో డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అలాగే గత ఏడాది ఇంటర్ పూర్తయినటువంటి పిల్లలకు రావండి, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు మనకు కొత్తగా 1వ తరగతిలో చేరే పిల్లలకు, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే పిల్లలకు మాత్రమే రెండో విడతలో డబ్బులు అనేవి అందజేస్తారన్నమాట. ఈసారి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి తర్వాత డిగ్రీకో బీటెక్కో వెళ్తారు కదండి, అలాంటి పిల్లలకైతే ఇక డబ్బులు అయితే రావన్నమాట. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన విద్యార్థులకు డైరెక్ట్గా విద్యార్థి ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా విద్యార్థి పాస్బుక్, విద్యార్థి అకౌంట్ అనేది మీరు బ్యాంకులో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసి దానికి కూడా కేవైసీ కంప్లీట్ చేసి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేయించుకుని సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే కాబట్టి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి ఈ విషయాన్ని గమనించండి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి తల్లి ఖాతాలో కాకుండా నేరుగా విద్యార్థుల యొక్క ఖాతాలోనే డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి తల్లి వందన పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇదనమాట. మనకి 22న కానీ 24న కానీ ఈ 2 రోజుల్లో డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయన్నమాట. ఎవరు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడొద్దండి. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.